ఓకే. అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. కాల్‌కొచ్చిన ప్రతి ఒక్కరికి. ఈరోజు మనకేంటంటే అంటే డెంటల్ కేర్ గురించనమాట. మన పండ్లు, మన దంతాల యొక్క ఆ కేరింగ్ ఎలా ఉండాలా? ఆ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి? టిప్స్ అనేది ఎలా ఉండాలా? మన హెల్తీ ఫ్యామిలీగా ఉండాలంటే ఈ దంతాల యొక్క ఇంపార్టెన్స్ ఎలాగుంటుందో ఆటిల గురించి మనం మంచిగా ఈరోజు తెలుసుకుందాం. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ దంతాల గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట ఒక వ్యక్తి యొక్క స్వరూపాన్ని కానివ్వండి, మన నవ్వుని కానివ్వండి, ప్రకాశవంతంగా వికసించడానికి కానివ్వండి, అది బాగా రోల్ చేస్తుందన్నమాట. మన మొత్తం ఫేస్ మొత్తం మీద కూడా ఒక హ్యూమన్ బాడీ మొత్తం మీద కూడా మొట్టమొదట ఎదుటి వ్యక్తి యొక్క కాన్సంట్రేషన్ వెళ్ళేది మొట్టమొదట మన ఫేస్ మీదకే వెళ్తుందన్నమాట. అతను తను నవ్వుతూ ఉన్నాడా? తన పళ్ళ వరుస బాగుందా? చాలా ఆనందంగా ఉన్నాడా? లేదా? అని తెలియపరిచేది కూడా ఈ నవ్వు ఒకటే. ఈ చిరునవ్వు మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మన మన నవ్వే చాలా విలువైంది. ఆ నవ్వులోనే ఆ ప్రతి మాటల్లో కావచ్చు, ప్రతి నవ్వులో కావచ్చు, ఆ ఫేస్ జీల్లో కావచ్చు, ఎక్కువగా స్మైల్‌లో కావచ్చు, ఈ పళ్ళ వరుస అనేది మనకు బాగా కనిపిస్తుందనమాట. మొట్టమొదట ఏంటంటే, ఈ పంటిని గాని మనం కరెక్ట్‌గా గాని కాపాడుకోగలిగితే, పండ్లని, దంతాలను గాని కరెక్ట్‌గా గాని మనం మంచిగా కేర్ తీసుకోగలిగితే, లైఫ్ లాంగ్ మనం హెల్తీగా ఉండొచ్చట. 90% ఆఫ్ ద డిసీజెస్ ఉన్నాయి కదా! ఆ డిసీజెస్ రావడానికి కారణం ఏంటంటే నోట్ మన ఈ ఫేస్‌లో ఉన్న ఈ పళ్ళ వరుస కావచ్చు, అదేవిధంగా మన నోరు కావచ్చు, దీనికి సంబంధించే ఎక్కువ వస్తాయట. అంటే మనం దాన్ని గాని అనారోగ్యాలు ఏదన్నా పంటి అనారోగ్యాలు కావచ్చు, ఆ చిగుళ్ళు అనారోగ్యాలు కావచ్చు, వీటిని డిఫైన్ చేస్తూ ఉంటుందట. అవి మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే ఓవరాల్ హెల్త్ వచ్చేసి మన మొత్తం ఓవరాల్ హెల్త్ వచ్చేసి ఈ ఈ పంటితోనే కనెక్టివిటీ అయి ఉంటుందంట. ఇది రియల్ ఫ్యాక్టర్ అది సైంటిఫికల్ గా ప్రూవిన్ అయిందనమాట. చాలా రకాల డిసీజెస్ రావడానికి కూడా మొట్టమొదట కాజ్ వచ్చేసి పంటి నుంచే మొదలవుతాయట. పళ్ళు, పళ్ళ వరస, చిగుళ్ళు వాపు, అదేవిధంగా మనకి రకరకాలుగా ఈ క్యావిటీ కావచ్చు, ఎనామిల్ కావచ్చు, ఆ కణజాలాలు దెబ్బతినడం కావచ్చు, వీటి మీదే ఎక్కువగా ఆధారపడి అంటుందంట. మనం ఇంకోటి ఏంటంటే భయంకరమైన ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాలంటే ఇది ఈ టోటల్‌గా ఈ మధ్య స్వీడన్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇలాంటి దేశాల్లో చాలా రకాల పరిశోధనలు జరిగిన తర్వాత తేలింది ఏంటంటే, మన నవ్వు వల్ల నవనాడీ మండలం మొత్తం ఫ్లక్చుయేట్ అయ్యి ఎంటైర్ ఆర్గానిజమ్స్ మొత్తం ప్రోయాక్టివ్ అయ్యి హెల్తీగా ఉంటామంట. ఆ నవ్వు రావాలన్నా కానీ మనకు కొన్ని రకాల హార్మోనల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందంట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన శరీరంలో కణజాలాలు కావచ్చు, కణం కావచ్చు, హెల్తీగా ఉండాలన్నా కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా టోటల్‌గా కనెక్టివిటీ పంటి నుంచే స్టార్ట్ అవుతుందంట. ఇది కూడా మనం ప్రతి ఒక్కరు దీన్ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. అంటే ఏదైనా కూడా అంటే పీరియాంటల్‌గా మనం చూస్తే టోటల్‌గా ఏదన్నా మానవ శరీరంలో ఇతర అవయవాల పనితీరు కావచ్చు, కణజాలాలు కావచ్చు, కణాలు కావచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా! వాటన్నిటికి రిలేటెడ్‌గా పంటితోనే, దంతాలతోనే సంబంధం ఉంది అంటున్నారు. ఓకే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే మనకి దంతాలకు కొన్ని శత్రువులున్నాయి. దీని గురించి తెలుసుకోవాలా. మనం ఏం చేస్తామంటే చాలామంది పీహెచ్ లెవెల్స్ అంటారు కదా! పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. అంటే పీహెచ్ లెవెల్స్ అంటే ఆల్కలైన్ చేయడం మనం తీసుకున్న వాటర్ కావచ్చు, ఏ ఫుడ్ తీసుకున్న ఆల్కలైన్, ఎసిడిక్ ఫార్మ్ రెండిట్లో మార్చాలి. ఆల్కలైన్ ఎక్కువ ఉంటే మన అనారోగ్యాలకి ఆల్కలైన్ ఎక్కువ ఉండాలి మన బాడీలో. అసిడిక్ ఫామ్‌లో ఎక్కువ ఉండకూడదనమాట. మనం తీసుకునే రెగ్యులర్‌గా మన శత్రువులు ఎవరెవరంటే తీసుకునే వాటిలో కూల్ డ్రింక్స్ మన శత్రువులు. మన పంటికి శత్రువులనమాట వీళ్ళంతా. అదే విధంగా కూల్ డ్రింక్స్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, అదే విధంగా ఐస్ క్రీమ్స్ కావచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే 4.5 పీహెచ్ లెవెల్స్ లోపే ఉంటాయి ఇవన్నీ. ఇవి ఈ 4.5 పీహెచ్ లెవెల్స్ కన్నా కూడా తక్కువ అన్నమాట మనం తీసుకుంటే మన పళ్ళు కంప్లీట్‌గా నోరు మొత్తం అనారోగ్యాలకి నిలయం అయిపోతుంది. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బాక్టీరియాల యొక్క వలస రాజ్యంలాగా మన మన ఇది పళ్ళు అనేవి తయారైపోతాయి. పండ్లు పుచ్చిపోవడం, ఎనామిల్ కోల్పోవడం. అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం పుట్టిన తర్వాత మన పాల దంతాలు వస్తాయి కదా! మన మన లైఫ్‌లోకి దంతాలు 2 సార్లు వస్తాయి. అంటే ఒకసారి పాలదంతాలు వస్తాయి. తర్వాత అవి విడిపోయిన తర్వాత పర్మనెంట్‌గా ఆ టీత్స్ అనేది మనకి ఏర్పడతాయన్నమాట. ఈ ఏర్పడిన తర్వాత వీటిని మనం కాపాడుకోవడంలోనే మన లైఫ్ ఆధారపడింది. అంటే పంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఒంటి ఆరోగ్యం కూడా బావుంటుందట. ఈ రెండిటికి కనెక్టివిటీ ఉంది. ఓకే. ఆ తర్వాత ఇంకోటేంటంటే వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా చేస్తామంటే మనం ఎక్కువగా మనకు తెలియక ఏ ఆహారం తినాలా, ఏది తినకూడదు అవగాహన లేనందువల్ల తినకూడనిది ఎక్కువ తింటున్నాం. తినాల్సినవి తగ్గించేస్తున్నాం. దీనివల్ల పంటి ఆరోగ్యం కంప్లీట్‌గా కోల్పోతున్నాం. కంప్లీట్‌గా కోల్పోయిన తర్వాత తెలియకుండా ఏందంటే ఒక మనిషి ఒక ఒక మంచి హైఫై పర్సన్ కూడా ఒక వైట్ కాలర్ పర్సన్ కూడా ఆహ్, హ్మ్, తన తన ఒరిజినల్ పర్సనాలిటీని కావచ్చు, తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయేది కూడా నోటి దగ్గరే.
ఒక వ్యక్తి ఒక ఒక 100 కోట్ల వ్యక్తి ఉన్న వ్యక్తి కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అతను నోరు స్మెల్ వచ్చింది అనుకోండి, ఇంకా మనం అతనితో మాట్లాడతాం, ఇంకా మనకి బ్రెయిన్లోకి ఫీడ్ అయిపోతుంది. అదే మనం నీట్గా ఉండి ఆ స్మెల్ అనేది రాకుండా చేసుకోగలిగితే ఎంతటి బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ దేనైనా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే దానికి దీనికి అంత లింక్ ఉంది, ఇంటర్లింక్. అంటే మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఒక డిఫైన్ చేసుకోగలిగితే వీటన్నిటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు ఏమంటారంటే నోరుని అదుపులో ఉంచుకోవాలి, పంటిని అదుపులో ఉంచుకోవాలా, అదేవిధంగా పంటి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలా, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలా. ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా ఆరోగ్యం కూడా వస్తుంది. ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా? మనం తీసుకునే ఆహారం కరెక్ట్ చేసుకోవాలా. ఓకే, మనం ఏంటంటే చెప్పాను కదా ఇందాక, ఒక చెట్టు పెరగాలంటే మనం ఎరువు వేస్తాం కదా, మనం పంటికి చుట్టూ బ్యాక్టీరియా బాగా పెరగాలంటే ఏం చేస్తాము? మనం ఏం చేస్తాం? ఐస్ క్రీమ్లు ఇలాంటి ఎక్కువగా, ఐస్ క్రీమ్తో పాటు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా చిల్గా ఉండే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, అదేవిధంగా ఇంకా ఎక్కువగా కూల్ డ్రింక్స్తో పాటు ఆల్కహాల్ ఎక్కువ సేవించడం, సిగరెట్ స్మోకింగ్ చేయడం, వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే మన చిగుళ్ళు అనారోగ్యాలకు లోనైపోయి ఆ కణజాలాలు దెబ్బతినిపోతాయి. ఆ చిగుళ్ళు యొక్క కణజాలాలు, చిగురు అనేది అంటే మనం ఒక చెట్టు ఉంటుంది కదా భూమి మీద, ఒక పెద్ద చెట్టు, ఒక మర్రి చెట్టు అనుకుందాం. మర్రి చెట్టు అంత బలం ఉంటుందంట ఒక పంటికి. ఓకే, ఆ మర్రి చెట్టు అంత బలాన్ని చేకూరుస్తుంది. అంటే కింద వేర్లు ఎలా వెళ్ళిపోయింటుందో థింక్ చేయండి ఒకసారి. ఓకే, పన్ను పుచ్చిపోయిందంటే అర్థం ఏంటంటే మన శరీరంలో ఏదో అనారోగ్యం, చాలా పెద్ద అనారోగ్యాలకు మన బాడీ వెళ్తుందని అర్థం చేసుకోవాలి. ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవిన్ అయింది. ఓకే, అలాగా మనం ఏంటంటే చాలా మంది ఒకప్పుడు బాగా థింక్ చేద్దాం, మనం బాగా ఆలోచిస్తే మన ఫోర్ ఫాదర్స్ టైంలో అప్రాక్సిమేట్ 40-50 ఇయర్స్ బ్యాక్ ఎవరన్నా పంటి డాక్టర్లు ఉండేవాళ్ళ? పళ్ళు ఎప్పుడన్నా ఊడేవా? పళ్ళు పుచ్చేవా అప్పట్లో? అప్పుడు పేస్ట్లు ఉన్నాయా? ఎన్ని రకాల పేస్ట్లు లేవు కదా. ఈ పేస్ట్లన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం తెచ్చుకున్నవి ఇవన్నీ. ఇప్పుడు ఒక పేస్ట్ వాడితే ఎవరెవరు బిజినెస్ కోసం ఏవేవో చెప్తారు, కానీ రియాలిటీ ఒకటి ఉంటుందన్నమాట. రియాలిటీ ఏంటంటే మన పంటిని కాపాడుకోవడానికి ఎప్పుడైనా చేదు గుణం ఉన్న వస్తువులు, అంటే అప్రాక్సిమేట్ ఇప్పుడు సింపుల్గా అనలైజ్ చేయాలంటే లైక్ వచ్చేసి మనకి వేప చెట్టు ఉంటుంది, నల్ల తుమ్మ చెట్టు ఉంటుంది. అలాంటి వాటిలో మనం తీసుకున్నందువల్ల గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో అవి, వాటిని మనం అలా దాన్ని చేసినందువల్ల గుడ్ బ్యాక్టీరియా నోరు మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసుకొని అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని డైరెక్ట్గా నోట్లోంచి మన ఉమ్మి ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే సలైవా కూడా ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఇంటర్లింక్డ్గా అర్థం చేసుకోవాలా. ఓకే, ఇక్కడ ప్రతి దానికి అవేర్నెస్ ఉంటుంది అనమాట. అంటే దంత రక్షణపై అవగాహన ఉండాలి. అప్పుడప్పుడు ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆ కేరింగ్ ఉంటుంది కదా, ఒక యుక్త వయసుకు వచ్చేటప్పుడు మనం బ్రషింగ్ ఎలా చేయించాలో కూడా పిల్లలకి మనం నేర్పించాలి. క్లాక్, యాంటీ క్లాక్ అలాగే నేర్పించాలి. ఆ తర్వాత చాలా మంది పైన ఊరికి అలా నేస్తారు, కానీ లోపల పళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సైడ్, ఆ సైడ్, ఈ సైడ్ అంగిలి అంటారు కదా, అలాగా ఆ నాలుగు దగ్గర టంగ్ క్లీనర్ కూడా విపరీతంగా వేస్తుంటారు. టేస్టింగ్ బర్డ్స్ అన్ని చనిపోతాయట. చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి, చాలా అంటే చాలా సెన్సిబుల్గా ఉంటాయి. వాటిని మనం కోల్పోయేటట్టు మనం చేసుకోకూడదు. ప్రతిదీ కూడా అంటే ఒకదానికి ఇంటర్లింక్డ్ అనమాట. మన హైజీనిక్గా, ఓరల్ హైజీనిక్గా మనం వర్క్ చేసుకోవాలా. దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలా, 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడం, హెల్తీ ఈటింగ్ అలవాటు చేసుకోవాలా. నేచర్ నుంచి ఫుడ్ ప్రతిరోజు మనం ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ వింటుంటాం కదా, 90,000 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్ళాలి. అవి ఎలా వెళ్తాయంటే మనం తీసుకునే ఫుడ్, న్యాచురల్ సోర్సెస్ ద్వారా తీసుకునే ఫుడ్ ద్వారా మాత్రమే వెళ్తాయంట మన బాడీలోకి. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం మనం తయారు చేసిన జంక్ ఫుడ్ కావచ్చు, ఓవర్ స్వీట్స్ కావచ్చు. స్వీట్ అంటే మనం పెస్టిసైడ్స్తో మిక్స్ అయిన స్వీట్స్ అనేది మనం తింటున్నాం, రియల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఓకేనా, ఇప్పుడు చక్కెర ఎలా తయారవుతుంది? చెరుకు రసం తాగొచ్చు, చెరుకును కొరుక్కొని తినొచ్చు, దానివల్ల మన పంటి బలం పెరుగుతుంది, ఎనామిల్ ప్రొటెక్టివ్గా ఉంటుంది, అది ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాం? దాని ద్వారా చాలా కెమికల్స్, ఇంచుమించు 44 టైప్స్ ఆఫ్ కెమికల్స్ యాడ్ ఆన్ అయిన తర్వాత చక్కెర రెడీ అవుతుంది. అంటే ఇంకొకటి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇంకోటి కూడా మనం తెలుసుకుందాం. ఫ్లాసింగ్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఫ్లాసింగ్, నాన్ వెజ్ కావచ్చు, వెజిటేరియన్ వాట్ ఎవర్, చాలా మంది ఊరికే పిన్నులు ఉంటాయి కదా, ఆ పిన్నులతో పొడుస్తూ ఉంటారు. ఆ పొడిచినందువల్ల ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ ఏరియా, ఇందాక చెప్పాను కదా నేను, ఆ సెన్సిటివ్ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అంటే అక్కడ కణాలు డ్యామేజ్ అయిపోయి ఇంకా పునరుత్పత్తి జరగదు అక్కడ. ఈ పునరుత్పత్తి జరగకపోవడానికి అంటే ప్రతిసారి ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ వచ్చేసి అక్కడ నుంచి బ్లడ్ అనేది బయటికి రావడం జరిగిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ మాన్పు గుణం ఉండదు. పంటిలో చాలా రేర్ అనమాట. మనం రెగ్యులర్గా బి కాంపౌండ్, వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకున్నందువల్ల ఏం జరిగిందంటే అక్కడ నోటికి పూత రావడం, అక్కడ ఉన్న సెన్సెస్ అంత కంప్లీట్గా ఉన్న న్యాచురల్ సెన్సెస్ అన్ని డ్యామేజ్ అయిపోతాయట.
ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మనం ఈ ఫ్లాసింగ్ చేసేటప్పుడు కావచ్చు, నోటిని పరిశుభ్రంగా ఉంచుకునేటప్పుడు కావచ్చు. చాలా మంది ఇంకొక చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేస్తారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని పిండుకొని అలా పుక్కిలిస్తుంటారు. అలాగా ఎక్కువ విటమిన్ సిని కూడా పళ్ళు తీసుకోలేవు, ఎనామిల్ మొత్తం పోతుందన్నమాట. అంటే మనం పుట్టిన తర్వాత మనతో వచ్చేది పళ్ళే. మనం చనిపోయిన తర్వాత కూడా మనం చనిపోయిన తర్వాత కూడా అవి ఉండేది కూడా పండ్లే. ఎముక పండ్లే ఉంటాయి, పళ్ళే ఉంటాయి, దంతాలే. కారణం ఏంటంటే మన పంటికి మన ఈ ఎముకకి ఏమున్న గొప్ప గుణం ఏంటంటే 1100 డిగ్రీల వరకు కూడా అది ఫైర్ కాదు. ఓజోన్ లేయర్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ ఒక 4990 డిగ్రీస్ వరకు అక్కడ హీట్ ఉంటుంది. కానీ మన ఫైర్ ఏంటంటే మన బాడీ ఫైర్ అవ్వాలంటే, అంటే మన బాడీ ఫైర్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక 360 డిగ్రీస్ 200 డిగ్రీస్ ఫైర్ అయిపోతుందట. కానీ మన పండ్లు వెముక వచ్చేసి 1100 డిగ్రీల వరకు కూడా అది ఫైర్ కాదట. అంత అంతగా డిజైన్ చేశాడు దేవుడు మనకి. కానీ మనం బ్రష్ చేసేదాన్ని అంటే మనం ఏ పేస్ట్ అంటే ఆ పేస్ట్ వాడడం, బ్రష్లు ఎక్కువగా ఒక 3 నెలలు 4 నెలలు అలా వాడుతున్నందువల్ల ఏంటంటే ఒకసారి మనం కడకుండా పెట్టడం, బాత్రూంలో ఎక్కడంటే అక్కడ పడేస్తాం కదా, దానికి తెలియకుండానే కొత్త బ్యాక్టీరియా యాడ్ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి, చాలా మందికి ఏంటంటే కొత్త టూల్ ఏంటంటే ఒక గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదా, బ్రష్ అంతా వేసిన తర్వాత మొత్తం టంగ్ క్లీనర్తో లాగిన తర్వాత టంగ్ క్లీనర్ కావచ్చు, బ్రష్ని కావచ్చు, అంటే కల్లు ఉప్పు తెలుసు కదా అందరికి, అలాంటి కల్లు ఉప్పులో దీంట్లో ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత పక్కన పెట్టాలట. లేకపోతే ఏం జరిగిద్దంటే బయట ఉన్న ఆ, చెడ్డ బ్యాక్టీరియా, ఆ బాత్రూంలో ఆ సరౌండింగ్స్ లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా అది లాగేసుకుంటుందట. అంత పవర్ ఉంటుందంట మన నోట్లో. మనం ఒకసారి వేసుకున్న బ్రష్కి ఆ ప్లాస్టిక్ వెజిల్స్ ఉంటాయి కదా, అవన్నీ లాగేసుకుంటాయంట. అంటే అది ఎలా వేయాలో దాని మీద అంటే ఒక బ్రష్ వేసుకునే దాని మీద ఇంత నాలెడ్జ్ ఉంది రియల్గా చెప్పాలంటే. కదలికలు ఇలా యాంటీ క్లాక్ ఇలాగా ప్రతిరోజు అంటే మైండ్ఫుల్నెస్ ఉండాలన్నమాట. మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఎక్కడో ఆలోచనతో బ్రష్ చేసినా కూడా మనకున్న అక్కడ ఉన్న ఆ చెడ్డ బ్యాక్టీరియా కావచ్చు, ఆ పాచి కావచ్చు, అది పోదట. ఎందుకంటే నైట్ మనం తీసుకున్న ఫుడ్ను బట్టే నెక్స్ట్ డే మన బ్రషింగ్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. ఆ సర్ఫేసెస్ మన బాడీ, మన బ్రెయిన్, అలాగే మన నోట్లో ఉండిపోతాయంట. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలా. ఓకే. ఆ తర్వాత ఇందాక ఫ్లాసింగ్ అని చెప్పాం కదా, ఈ ఫ్లాసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి మీల్కి మీరు ఫ్రూట్స్ తిన్నా, వెజిటేరియన్ తిన్నా, నాన్ వెజిటేరియన్ తిన్నా, ఏ ఫుడ్ తిన్నా కూడా ప్రతి ఒక్కరు ఇలాగ వేలికి ఇలాగ చుట్టుకున్న ఆ వేలికి ఇలా ఫ్లాసింగ్ ఇలాగ గట్టిగా అనకూడదట. అక్కడ ఏంటంటే చాలా సెన్సిటివ్ ఏరియా. మీరు గట్టిగా ఊరకొరకు అనిన తర్వాత ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోయి మళ్ళీ బ్లడ్ అనేది వచ్చేస్తుంది. దాన్ని ఫ్లాస్ చేసుకునేది కూడా క్వాలిటీగా ఫ్లాస్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలా. క్లాక్ యాంటీ క్లాక్ చేసుకునే దానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే మన ఎనామిల్ని కాపాడుకోవాలి. మన ఎనామిల్కి ప్రొటెక్ట్ ఏంటి, మనం తీసుకునే మన ఎనామిల్కి ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉండాలంటే మనం నేచర్ ఫుడ్ ఎక్కువ తినాలట. ఎక్కువగా నేచర్ ఫుడ్ తినాలి. మనం ఎక్కువగా ఏం చేస్తాము, మన స్వీట్స్ కావచ్చు ఓవర్గా తినడం. అంటే 1100 డిగ్రీల్లో కూడా కాలని మన పన్ను చక్కెర తింటేనట చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతుందంట. ఎనామిల్ కంప్లీట్గా ఊడిపోతుందంట. డెంటిన్ అనే పదార్థం ఉంటుందంట ఎనామిల్ అంటే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నేనున్నాను, ఎవరైనా వ్యక్తున్నారు, ఒక మనిషి చర్మాన్ని తీసేస్తే బ్రతుకుతాడు ఆ మనిషి. సేమ్ పన్ను కూడా అంతే, సేమ్ పళ్ళు కూడా అంతే. పైన ఉన్న ఎనామిల్ పోతే ఇంకా పనికి రాదనమాట. ఆ డెంటిన్ అనే పదార్థం ఉంటుంది కదా, ఆ రూపం దాని పూర్వ వైభవాన్ని కోల్పోయి వెళ్ళిపోతుంది. ఇంకా కంప్లీట్గా అంటే ఇంకా ఈ పండు నొప్పి వచ్చినప్పుడు పడే బాధ ఇంకా అది వచ్చిన వాళ్ళకి వర్ణనాతీతం, ఎవరికి తెలియదు అనమాట. అంత పన్ను వాచిపోవడం, నోరు వాచిపోవడం, మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పోవడం, వ్యక్తి తన తన స్వరూపాన్ని కోల్పోవడం, ఇరిటేట్ అయిపోవడం, హెజిటేట్ అయిపోవడం, అదొకలాంటి మెడికల్ హరాస్మెంట్ లాగా అయిపోతుంది అనమాట. అంత దూరం తెచ్చుకోకుండా పళ్ళుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనం. ఎందుకు ఉంచుకోవాలంటే మనకి పళ్ళు విలువైనవి అనమాట. మన మన అందం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, పంటి మీద ఆధారపడి ఉంటుందంట. ఈ దంతాల యొక్క రూపం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి చాలా మందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కానీ చాలా చక్కగా అందంగా చూసేదానికి అందంగా కనిపిస్తారు. చాలా మంది ప్రతి ఒక్కరి ఫేస్ లో స్మైలీ ఉంటుంది. ఈ స్మైలీ ఎందుకు వస్తుందంటే, ఆ స్మైలీ రావడానికి కారణం ఏంటంటే మన పళ్ళు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట మనకి. మనం సరిగా అప్పుడప్పుడు ఇలా అనుకొని చూసుకుంటారు, బ్యాడ్ స్మెల్ వస్తుందా, గుడ్ స్మెల్ వస్తుందా. అంటే మనం నలుగురిలోకి వెళ్తున్నప్పుడు, ఏదన్నా ఒక పెద్ద ఈవెంట్స్ మనం చేస్తున్నప్పుడు, ఏదన్నా మన సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా 1-2 సార్లు మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలంట. ఎక్కువ పీపుల్తో మనం అసోసియేట్ అవ్వాలి కదా, ఆ టైంలో మనం మంచి క్వాలిటీగా బ్లేజర్ వేసుకొని, మంచిగా టక్కు టై చేసుకుని, మంచిగా అక్కడ సూట్ బూట్ వేసుకొని అక్కడికి వెళ్ళి మన నోస్ స్మెల్ వస్తే బాగోదు కదా. దాన్ని ముందుగా మనం మౌత్ వాష్ క్లీన్ చేసుకోవడం. ఫ్లోరైడ్
ఫ్లోరైడ్తో కూడిన మన పేస్ట్లు మనం వాడడం. ఏ పేస్ట్ అయినా కూడా ఒకసారి మనం బ్రష్ చేసిన తర్వాత బ్రష్ కూడా ఎక్కువ టైం చేయకూడదట. మరీ ఓవర్ టైం చేసినా కూడా ఆ ఎనామిల్ అనేది అరిగిపోతుందట. అంటే ఆ ఎనామిల్ ఏమవుతుందంటే జెల్ ఫామ్లోకి, అంటే దానికి ఎక్కువ రాపిడి, హార్డ్నెస్ పెరిగిన తర్వాత బాగా ఎలా ఎలా రుద్దినప్పుడు దాని ఆ రెసిస్టెన్స్ కోల్పోయి దాని యొక్క ప్రాణం ఉంటుంది కదా, ఒకసారి బ్లాంక్ అయిపోతుందంట. ఒక్కో టైం 1 మినిట్, 90 సెకండ్స్, ఒక్కోసారి 30 సెకండ్స్, 40 సెకండ్స్ అలాగా బ్లాంక్ అయిపోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకి జువ్వని అనిపించేస్తుంది. ఆ టైంలో మీరు ఏది తీసుకున్నా కూడా మన బాడీలో చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ ఎదురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవరీ ప్రతిదీ మన బాడీలో ప్రతి అవయవాన్ని క్వాలిటీగా కేర్ టేకింగ్ తోటి మనం కాపాడుకోవాలి. పేస్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంటుంది పైన, గమనిస్తే గ్రీన్ అంటే ఫ్లోరైడ్, క్వాలిటీగా ఉన్న ఫ్లోరైడ్ అనమాట. న్యాచురల్గా ఉన్నట్టు ఎక్కువగా తీసుకుంటే బెటర్ అంటున్నారు. అది కూడా రెడ్, బ్లాక్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కెమికల్ కాంపోనెంట్ అనమాట, చార్కోల్ అలాంటివి ఎక్కువగా కలుపుతారు. చార్కోల్లో అంటే క్వాలిటీది కలిపితే ఓకే. ఒకప్పుడు బొగ్గలతో పుళ్ళు తోముకునేవాళ్ళు, అప్పట్లో బాగుండేవి. వేప పుల్లలతో పుళ్ళు తోముకున్నప్పుడు ఎలాంటి డాక్టర్ లేరు, అసలు మనకు డెంటిస్ట్ అనే పదమే మనం విని చాలా రోజులైంది కదా. అలాంటిది ఇప్పుడు ఏంటంటే వీధి వీధికి, సందు సందుకి డెంటిస్ట్. ఒకసారి పళ్ళు వరుస ఏదైనా పాడైపోతే లక్షల్లో అవుతున్నాయి ఖర్చులు. ఒక ఆవిడకైతే రీసెంట్గా మనకి తెలిసిన వాళ్ళకి నేను వెళ్తే ఇంచుమించు 1.5 లక్షల నుంచి 2 లక్షలు అంట పాపం, పళ్ళు వరుస మార్పించుకోవడానికి. అది డబ్బు ఎలాగో సంపాదిస్తాం ఓకే, దాని గురించి కాదు. కానీ ఎంత టైం, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి సపోర్ట్ లేనప్పుడు ఎంత ఇబ్బంది. ఆవిడకి ఎవరు లేరు పాపం, ఇంకొక సపోర్ట్ తీసుకొని వెళ్తున్నారు. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది తెలుసా. అంత దూరం రాకుండా మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలా, అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా కాపాడుకునే కమ్యూనిటీ ఇక్కడ ఉంది మనకి. ఇది అసోసియేట్ అయితే ఇంకా బెస్ట్ అండ్ బెటర్గా మనం హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న మంచిగా తీసుకోవడం. అదేగా మనం చెప్పాను కదా, ఎనామిల్ నాశనం చేసే చక్కెరలు, మనం ఇందాక అనుకున్నాం కదా, చక్కెర, ఆమ్లాలతో కూడుకున్న, అంటే ఈ ఎక్కువగా మనకు అలో డ్రింక్ ఉంది చాలా మంచిది. పిహెచ్ వాల్యూస్ ఎప్పుడు ప్రాపర్గా 7.5 టు 7.45 టు 7.5 వరకే ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. జీరో కాలరీస్, మీకు ఎలా కావాలంటే అలాగా మన జ్యూసెస్ లాగా తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఎక్కువగా ఫ్రూట్స్ యాడ్ ఆన్ చేసుకోవాలట. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాడీకి హోల్ గ్రెయిన్స్ ఇవి తీసుకుని నేచర్ నుంచి వచ్చిన ఫుడ్ని మనం రెగ్యులర్గా తీసుకున్నందువల్ల ఏం జరిగిద్దంటే ఆ 90,000 రకాల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యాచురల్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, అవి మన బాడీలోకి వెళ్ళి మన పంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫస్ట్ మనం తీసుకున్న ఫుడ్ పళ్ళే కదా, అది టేస్ట్ అంటే రుచిగా ఉందా, రుచిగా లేదా, అది ఎలా ఉంది, ఏదో డిఫైన్ చేసేది. ఏదైనా రుచి, ఏదైనా కూర తిన్నా, అన్నం తిన్నా, కర్రీ, ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ ఏది తీసుకున్నా కదా, ఇది బాగుంది బాగలేదో డిఫైన్ చేసేది ఇక్కడే. ఓకే, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన సలైవా కూడా రిలీజ్ అవుతుందంట. మనం మంచి క్వాలిటీ మనం తీసుకుంటే ఆ ఎంగిలి కూడా ఉత్పత్తి అవ్వడం, ఆ లాలాజలం కూడా మంచిది ఉత్పత్తి అయితే పళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్ క్వాలిటీతో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు ఉంటుంది అనమాట మన ఇక్కడ. అప్పుడు ఆ టైంలో ఏమవుతుంది, ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనం తీసుకున్న ఆహారం నుంచి క్వాలిటీగా బాడీలోకి ఇంటేకి వెళ్తాయి. ఇంత నాలెడ్జ్ ఉంది ఇందులో. ఓకే, అదేవిధంగా పుష్కలంగా నీళ్లు తాగాలి. నీళ్లు తాకపోయినా కూడా నోటు దుర్వాసన వచ్చేస్తుంది. ఆహారంలో ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత మన కణాలకు అందాలి కదా, ఆ కణాలకు అందకుండా పోతుంది. అదేవిధంగా ఒక్కోసారి ఏంటంటే ఆ కణాల్లో బ్యాక్టీరియా పెరిగిపోయి చాలా నష్టం చేస్తాయి. ఆ నష్టాన్ని కూడా వాటర్ తీసుకున్నప్పుడు, ఈ మన దాంతోపాటు ఈ నేచర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన హెల్తీగా మనం తయారు చేస్తుంది అనమాట. మన పంటి వరుస మనం నములుతున్నప్పుడు ఏంటంటే ఫేస్ బాగా చక్కగా తయారవుతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది అనమాట. నమిలి తినడం అలవాటు చేసుకోవడం, మింగకూడదు. ఏ ఆహారం కూడా మింగినందువల్ల ఏమవుతుందంటే దంతాలకు పని తగ్గిపోయి, దంతాలకి ఆ క్యావిటీ కోల్పోయి, ఎనామిల్ కూడా రూట్ కరెక్షన్ జరగదు, రూట్ కాంట్రాక్షన్ అనేది జరగకుండా కంప్లీట్గా నష్టం జరుగుతుంది అంటున్నారు. ఓకే, అదేవిధంగా ఇవన్నీ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు గుడ్ బ్యాక్టీరియా బాడీలో ఉండాలి. ఎప్పుడు గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటే ఎప్పుడు మన సహాయం చేస్తూ ఉంటుంది. అది లోపల బయట నుంచి ఏదైనా వస్తే దాన్ని రానికుండా అక్కడే దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకుని బయటికి పంపించేస్తుంది. ఒక షీల్డ్ లాగా, ఒక కవచం లాగా ఎనామిల్ని కాపాడుకోవాలా. ఎనామిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఏది కూడా ఎంతకంటే అంతగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దాంతోపాటు ఇక్కడ గమనించండి, పొగాకు ఎక్కువగా స్మోక్ చేయడం, దీనివల్ల ఏంటంటే ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ మన నోట్లోనే ఉండిపోయి గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళడం పక్కన పెడితే నోట్లోనే బ్యాడ్ బ్యాక్టీరియా ఉండేటట్టు, అంటే గుడ్ బ్యాక్టీరియా ఇక ఫామే చేయనివ్వు, బ్యాడ్ బ్యాక్టీరియా విలయ తాండవం చేస్తుంది అనమాట మన మన బాడీలో. ఇదేం చేస్తుంటే దానివల్ల దంతక్షయం రావడం, అంటే టూత్ డికే రావడం, టీత్ డికే రావడం, క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ఏంటంటే ఇక్కడ నోటి క్యాన్సర్ రావడం, ఇక గొంతు క్యాన్సర్ రావడం, ఇక్కడ ఏంటంటే ఈ ఎండోక్రైన్ క్యాన్సర్ రావడం, వీటన్నిటి కూడా ఇదే పొగాకు వాడడం వల్ల, స్మోక్ చేసినందువల్ల. ఈ రెండింటికి వల్ల ఈ జబ్బులు ఎందుకు వస్తాయంటే ఆక్సిజన్ సరిగా అందనివ్వవు, ప్రాణవాయువుని సరిగా బాడీలోకి వెళ్ళినా కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటికి రానివ్వు, అక్కడే స్టాగ్నేట్ అంటే అక్కడే ఉంచి పెట్టేస్తాయి.
ఏమైపోతుంది, మన ఒంట్లో డస్ట్బిన్ లాగా పెరిగిపోతుంది. మన చెత్త పుట్ట ఎప్పుడు అలాగే ఉంచిపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. మన ఇల్లు ఎప్పుడు క్లీన్ చేయకుండా ఉంటే ఎలాగ ఉంటుందో అలాగ మనకు తెలియకుండా నా నష్టం జరిగిపోతుంది అనమాట. అదేవిధంగా పొగాకు మానేయడం వల్ల కొంతవరకు దంతక్షయాన్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, సాధారణంగా మన దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఆటోమేటిక్గా మన వెల్ బీయింగ్గా ఉండేదానికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఇక్కడ ఇది మంచి ఆహారమా చెడ్డ ఆహారమా చెప్పేది నాలుకే, అట్రాక్ట్ అయ్యేది కూడా నాలుకే. 4 అంగుళాల నాలుకని కానీ కరెక్ట్ చేసుకుంటే 40 ఏళ్ల జీవితం ఆరోగ్యంగా ఉంటుందట. ఇదేంటంటే అప్పుడప్పుడు 6 months ఒకసారి డెంటిస్ట్ని కానీ కలిస్తే మంచి వాళ్ళ ప్రికాషన్స్ కానీ పాటించగలిగితే ఇంకా బెస్ట్ అండ్ బెటర్గా మన హెల్త్ని, మన డెంటల్ హెల్త్ కేర్ని కాపాడుకోవచ్చు ప్రికాషన్స్తో. కొన్ని రకాల మంచి వాళ్ళు చెప్పే మంచి మంచి వాటిని ఫాలో అయినందుకు ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు ఈ ఎగ్జామినేషన్ అనేది డెంటల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలంట పంటిని. మన శరీరానికి మనం రోజువారీ ఇచ్చే కాల్షియం ఇవ్వకపోయినా పళ్ళు పాడైపోతాయి. రోజువారీ మెగ్నీషియం ఇచ్చిపోయినా పాడవుతాయి. శరీరానికి ఇవ్వాల్సిన 114 రకాల వైటమిన్స్ మినరల్స్ ప్రాపర్గా మనం ఇస్తేనే అవి కరెక్ట్గా ఉంటాయట. లేదంటే ఆ ఆ ఆ పంటి వరుస మొత్తం తన పూర్వ వైభవాన్ని కోల్పోయి అది దానికి ఇష్టం వచ్చినట్టు దానికి నచ్చినట్టు అయిపోతుంది. పళ్ళు పుచ్చిపోవడం, చిగుర్లు వాచిపోవడం, బ్యాడ్ స్మెల్ రావడం, అక్కడ చీము పట్టిపోవడం, అలాగే చాలా రకాల ఇబ్బందులు, ఆ నోటి దుర్వాసనతో నోటి క్యాన్సర్ రావడం ఇలాంటి ఎక్కువగా జరుగుతాయట. అప్పుడప్పుడు ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్కువగా మనం పంటి డాక్టర్ని కలిస్తే మంచి జరుగుతుంది అంటారనమాట. పిల్లల విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. పుట్టిన రోజు నుంచి వాళ్ళని దంత వైద్య దగ్గర తీసుకెళ్ళి కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బ్రషింగ్ ఎలా చేయాలో మనం నేర్పించాలి. ఆ సుపీరియారిటీ ఎలా చేస్తే బెస్ట్ అనేది వాళ్ళు ఎదిగేంత వరకు వాళ్ళు కొంచెం కొంచెం కేర్ తీసుకొని నేను నేర్పించాలి. పేస్ట్ కూడా ఎంత అంటే అంత హెవీగా వేయకూడదు. హెవీ ఫ్లోరైడ్ కూడా వాళ్ళ బాడీ తీసుకోలేదు, రిసీవ్ చేసుకో. చిన్న చిన్న అవయవాలు కదా వాళ్ళవి, అవి రిసీవ్ చేసుకోలేవు అనమాట. వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి చాలా మందికి చిన్న పిల్లలు కూడా సపరేట్ పేస్ట్, సపరేట్ బ్రష్లు కూడా బయట మార్కెట్ ప్లేస్ హైజీనిక్గా ఉన్నాయి కూడా అమ్ముతున్నారు. వాటిని కూడా మనం ప్రొటెక్టివ్గా ఇవ్వచ్చు. వాళ్ళ ఫ్లోరైడ్ అనేది ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఉన్నాయి కూడా మనం ప్రొటెక్టివ్గా తీసుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యం వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్స్కి ఈ దంతం యొక్క ఆరోగ్యం మంచిగా మనం ఉంచుకోవాలా. ఓకే, ఇక్కడ ఏంటంటే మంచి దంతం ఆరోగ్యం మొత్తం మన ఆరోగ్య శ్రేయస్సు. నేను ఇందాక చెప్పాను కదా, మన ఓవరాల్ వెల్బీయింగ్గా ఉండడానికి ఈ దంతాల ఆరోగ్యమే మొట్టమొదట మెట్టు అనమాట. ఫస్ట్ దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం మంచి నోటి శుభ్రత అలవాటు చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, దంత వైద్యుని క్రమం తప్పకుండా సందర్శించడం, మన జీవితాంతం దంతానికి ఎలాంటి నష్టం, దంతాలకు ఏ నష్టం లేకుండా చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఆహారం సలైవా అంటే మంచిదిగా ఉత్పత్తి అవ్వాలి. మనం బ్యాడ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ బ్యాడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు బ్యాడ్గా సలైవా ఉత్పత్తి అయ్యి ఆ బ్యాడ్ సలైవాని బాడీలోకి వెళ్ళి గట్ హెల్త్ని డ్యామేజ్ చేసి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను చెప్పాను కదా, యాసిడిక్ ఫార్మేషన్, ఆల్కలైన్ ఫార్మేషన్. అక్కడ పీహెచ్ లెవెల్స్ ఇందాక పొటెన్షియల్ ఆఫ్ హైడ్రేషన్ అంటాం కదా, ఈ హైడ్రేషన్ అనేది పీహెచ్ లెవెల్స్ని అవి ఏం చేస్తాయంటే ఎక్కువలోకి తీసుకెళ్ళిపోతాయి. అవి ఆల్కలైన్ ఉంచకుండా అసిడిక్ ఫామ్లోకి తీసుకెళ్ళి మనకి ఎందుకు గ్యాస్ తట్టుకోలేని విధంగా మనం నష్టం జరుగుతుందంటే ఇలాంటి వల్లే. ఇప్పుడు మనం గుర్రం ఉంది, గుర్రంకి నాడ వేస్తాం కింద. ఇప్పుడు దానికి మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా నడవలేం కదా, మనకేంటి కాళ్ళకి ప్రొటెక్షన్. ఓకే, చెప్పులు అనేది కాళ్ళు కాలకుండా ఉండడానికి, మన పాదాలకి ఏ నష్టం జరగకుండా ఉండడానికి. అదేవిధంగా గుర్రం ఉంది నడుస్తుంటుంది, కింద గిట్టలు అరిగిపోకుండా కింద ఒక నాడలాగా పెడతారనమాట. ఇలాగా అదేంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికీ లైఫ్ లాంగ్. అలాగే మన పళ్ళు కూడా ఎనామిల్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎనామిల్కి ప్రొటెక్షనే మనం ప్రతిరోజు మనం తీసుకునే హైజీనిక్ ఫుడ్స్, హైజీనిక్ హ్యాబిట్స్ అనమాట. ఏదంటే అది నోరుంది కదా, ఏదంటే తింటే ఏముందంటే దానిపైన చేస్తుంది. అదేం నష్టం చేయాలో దానికి తెలుసు. నేను చెప్తుంటాను రెగ్యులర్గా, యద్భావం తద్భావతే. మనం ఏది ఇస్తే అదే ఇస్తుంది మన శరీరం. మనం మంచి హెల్దీ ఫుడ్ ఇస్తే మనం హెల్దీగా తయారు చేస్తుంది. మన బ్యాడ్ ఫుడ్ ఇచ్చి మన అనారోగ్యాలు చేసి హాస్పిటల్ వైజ్ చేస్తుంది అనమాట. దీన్ని కరెక్ట్ చేసుకోవాలా. మనం తీసుకునే ఫుడ్లో ఈ తీసుకున్నందులో ఏమవుతుందంటే హై క్వాలిటీ వైటమిన్స్ అండ్ మినరల్స్, మనకి బాడీకి కావాల్సిన రిచ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎసెన్షియల్గా మన బాడీలోకి వెళ్ళి 240 క్యాలరీస్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది చేసినందువల్ల మనం తీసుకునే వాటిలో వేస్టేజ్ అనేది ఇంకా బాడీ మిగతా ఆర్గాన్స్ అన్నీ మన ఎక్స్ట్రాని, ఇప్పుడు ఏదైనా ఒక యాపిల్ తిన్నాము, ఒక 10% దాంట్లో మనకి మంచి ఉంటే 90% వేస్టేజ్ ఉంటుంది. ఈ 90% వేస్టేజ్ కోసం కూడా మన బాడీ మెకానిజం జరపాలి.
ఇక్కడ మన బై బై గాడ్స్ గ్రేస్ దేవుడి దేవాల మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఈ సైంటిఫిక్ లీడర్షిప్ కావచ్చు, బ్యాక్ అండ్ మనకి ఇచ్చింది ఏంటంటే ఈ ఫుడ్ అనేది ఆల్రెడీ వేస్టేజ్ 80% తీసేసి మిగతాది ఐసోలేటెడ్ గా ఎసెన్షియల్ గా మన బాడీకి ఏం నీడ్స్ కావాలి ఇందులో ఉన్నాయి. ఇది నేరుగా వెళ్ళి సెల్ మీదకి వెళ్ళి పనిచేస్తుంది. సెల్యులార్ న్యూట్రిషన్ అంటారు దీన్ని. ఈ సెల్ మీదకి వెళ్ళి పనిచేసినప్పుడు సెల్ బాగుంటే మనం బాగుంటాం. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే పోలీసులతో వర్క్ ఉండదు కదా మనకి. అలాగే ఇది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దీని ప్రకారం 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం మన బాడీకి ఇస్తే దానిపైన చేసుకుంటుంది. ఇక్కడ చూడండి అన్ని ఇచ్చేసాం మనం, ఒక రౌండ్ ద క్లాక్ అన్ని ఇంద్రధనుసులాగా అన్ని ఇచ్చేసాం కాబట్టి దానిపైన చేసుకుంటుంది. మన పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి అనమాట. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే దంతక్షయాలు రాకుండా, దంతాలకు సంబంధించిన జబ్బులు రాకుండా, బోన్కి సంబంధించిన నష్టాలు రాకుండా ఉండాలంటే మనం ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే, ఇవి మందులు కాదు, మేము డాక్టర్లు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ పవర్ అనమాట అది. ఓకే, ఇక్కడ ఇది తీసుకున్నందువల్ల ఏం జరిగిందంటే మనం ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేసుకుని పంటి ఆరోగ్యాన్ని పెంచుకొని చిగుళ్ళని కరెక్ట్ చేసుకోవడం, చిగుళ్ళు కావాల్సిన ఆరోగ్యం ఇందులో ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి ఒక్కరి ఎముకలు అంటే పళ్ళు కూడా ఎముకే కదా, ప్రతి ఒక్క ఎముకలో 99% కాల్షియం అబ్జార్ప్షన్ జరగాల. కాల్షియం అబ్జార్ప్షన్ జరగాలంటే విటమిన్ D3 ఉండాలి. విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం ఈ 3 అబ్జార్ప్షన్ శోషణ అనేది పర్ఫెక్ట్గా కానీ మన మజిల్లోకి వెళ్ళి మజిల్ నుంచి ఎముకలోకి కానీ వెళ్ళగలిగితే బోన్ మ్యారో కరెక్ట్గా ఉత్పత్తి చేస్తుంది. మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా కానీ తీసుకుంటే బోన్ మ్యారో కూడా అది ఉత్పత్తి చేసే రక్తం కూడా క్వాలిటీకి ఉత్పత్తి చేస్తుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే మజ్జ కూడా క్వాలిటీకి ఉత్పత్తి అవుతుంది. ఆ మజ్జ క్వాలిటీకి ఉత్పత్తి అవడానికి విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అదేవిధంగా మన సహజంగా ఎముక ద్రవ్యరాశి ఏజ్ పెరిగే తగ్గిపోతుంటుంది. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, ఎముక వెనకాల వీపు నొప్పి వచ్చేస్తుంది, రెక్కల నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు, చేతులు ఇలాగ చాలా నష్టపోతారు. వీటన్నిటికీ మొట్టమొదటి రెమెడీ ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అంటున్నారు. ఒకప్పుడు ఇండియా మొత్తం మీద 30 to 40% మాత్రమే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2023 గణాంకాల ప్రకారం అప్రాక్సిమేట్లీ 99.2%కి వచ్చేసిందంట. కారణం అంటే మిగతా 0.8% పీపుల్ మాత్రమే హెల్త్ ఫోకస్ చేస్తాం. 11% పీపుల్ మాత్రమే మనకున్న దేశ జనాభాలో ఫ్రూట్స్ తింటున్నారంట, మిగతా వాళ్ళు తినట్లేదంట. అంటే కారణం మనం చాలా ఇంకా ఎడ్యుకేషన్ తీసుకోవాల్సింది చాలా ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేది యాడ్ ఆన్ చేసుకోగలిగితే ఇందులో మన అదృష్టం ఏంటంటే మార్కెట్లో దొరికేది అది ఫార్మాసిటికల్, ఇక్కడ ఇది న్యూట్రాసిటికల్. ఇల్నెస్సా వెల్నెస్సా, వెల్బీయింగ్గా ఉండాలంటే మనతో అసోసియేట్, మన కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వాలి. ఇల్నెస్లోకి వెళ్ళాలంటే బయట మార్కెట్లో మన మన మెడికల్ షాప్లో కావచ్చు వాటిలో, ఎందుకంటే కెమికల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది అందులో. ఇక్కడ ఏమి ఉండదు, కెమికల్ కాంపోనెంట్ ఏం లేకుండా ఆర్గానిక్ కాంపోనెంట్ ఉంటుంది ఇక్కడ. ఇదంతా ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఫుడ్ మాత్రమే. నేచర్ నుంచి వేస్టేజ్ అంటే పాయిజనెడ్ ప్లాంట్స్ కూడా తీసుకోరు. క్వాలిటీగా మన డిఎన్ఏకి క్వాలిటీగా ఉపయోగపడే ప్లాంట్స్ నుంచి వేస్టేజ్ 80% తీసేసి రిమైనింగ్ ఐసోలేటెడ్గా మన బాడీకి ఇస్తారనమాట. రియల్గా చెప్పాలంటే ఈ ఉత్పత్తి ఏదైనా కానీ వ్యాధిని నిర్ధారించడానికి కానీ, చికిత్స చేయడానికి కానీ, నయం చేయడానికి కానీ, నిరోధించడానికి ఉద్దేశించినది కావు. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో క్వాలిటీ ఫుడ్, మనం మంచి సమతుల్య పౌష్టికాహారం తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ పాటిస్తూ కమ్యూనిటీతో, ఇలాంటి మంచి కమ్యూనిటీతో అసోసియేట్ అయినందులో వచ్చిన రిజల్ట్ మాత్రమే ఇప్పటివరకు చెప్పింది. దిస్ ఈస్ ద టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు ఎంసీ శివ సార్. థ్యాంక్ యూ సార్ కోదండ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్ కోదండ గారు. అందరూ కూడా సార్కి హార్ట్ సింబల్, క్లాప్ సింబల్, చాట్ ఆప్షన్ కూడా ఆన్ లో ఉంది. సార్కి మీరు చాట్ చేయొచ్చు. చాలా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం అసలు తీసుకోవడానికి దీని వెనకాల ఎంత కృషి ఉంటుందో తెలుసా. ఆ స్లైడ్స్ ప్రిపరేషన్ కావచ్చు, దాన్ని ప్రిపరేషన్ చేసుకొని దాని ఎలా దాన్ని మనకి డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా అంత చిన్న విషయం అయితే కాదు. చాలా పెద్ద సిస్టమ్ దీని బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఇంత మన సింపుల్ గా మనం ఈజీగా వినడానికి చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకుంటున్నారు. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని ప్రాపర్ గా ప్రతిసారి ఇదే టాపిక్ మనకి రిపీట్ అవుతుంటుంది. ఆ టాపిక్ కానీ విని మనం కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ గా మన ఫ్యామిలీ మొత్తం మనం సేఫ్ గా కాపాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్కి మనందరం కూడా ఒక్కసారి